ప్రజలకు, వర్తక వ్యాపార సంఘాలకు, శ్రామిక పారిశ్రామికవేత్తలకు, విద్యావంతులకు నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ కాంగ్రెస్ బలపరిచి చరిత్రను మరవకుండా నియోజకవర్గ ప్రజానీకమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించి మీ యొక్క అభిమానాన్ని నాపై చూపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. నేను మంత్రి నరసింహమూర్తి తండ్రి లేటు మంత్రి అప్పలరామయ్య స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అలాగే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. నాకు కాంగ్రెస్ పార్టీ నా యొక్క సర్వీసును గుర్తించి, నా యొక్క సేవలు గుర్తించి ఈ అభ్యర్థత్వాన్ని కేటాయించడం జరిగింది. అంతేకాకుండా నేను 1984 నుంచి వివిధ హోదాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడాను అంకితభావంతో కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించడం జరిగింది. అందుకని ప్రింట్ మీడియాకి, పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు, విద్యావంతులకు, రైతు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీపై తమ యొక్క ఓటును హస్తం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను. చెప్పండి సార్. నేను మంత్రి నరసింహమూర్తి, తండ్రి పేరు మంత్రి అప్పలరామయ్య గారు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరియు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నేను గత 1984 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో రాష్ట్ర స్థాయి వరకు పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వాల్టేర్ డివిజనల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా పనిచేశాను. నా యొక్క కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేసినందుకు షర్మిలమ్మ గారు, అలాగనే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, మరి కొంతమంది పెద్దలు కాంగ్రెస్ నాయకుల తాలూకా ఆశీస్సులతో ఈ దినం మన నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా నన్ను పాల్పరచడం జరిగింది. నర్సన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరచడం జరిగింది. అందుకు గాను పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ప్రజలకు, వర్తక వ్యాపార సంఘాలకు, శ్రామిక పారిశ్రామికవేత్తలకు, విద్యావంతులకు నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ కాంగ్రెస్ బలపరిచి చరిత్రను మరవకుండా నియోజకవర్గ ప్రజానీకమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించి మీ యొక్క అభిమానాన్ని నాపై చూపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీమతి వైఎస్ షర్మిల గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై జై. నాకు కాంగ్రెస్ పార్టీ నా యొక్క సర్వీసును గుర్తించి, నా